హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలు ఈరోజు స్టార్ట్ అయినాయండి. సో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఈ పాటికి మొదలైపోయి ఉంటే గ్రామాల్లో 7 గంటలకే ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 వరకు ఉంది, 12 అనుకుంటు కదా. సో ఆల్రెడీ ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు. ఎలక్షన్స్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, లైన్లో నుంచున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మేము చెప్పేది ఏంటంటే నిన్నటి వరకు ఏమన్నా జరిగి ఉండొచ్చు, అర్ధరాత్రి వరకు ఏమన్నా జరిగి ఉండొచ్చు, డబ్బులు పంచి ఉండొచ్చు. మేము కొన్ని గ్రామాల్లో తిరిగాం. వాళ్ళు చెప్తున్నారు గత వారం రోజుల నుంచి ఊళ్ళో డైలీ ఫ్రీ లిక్కర్, ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డైలీ ఫ్రీ లిక్కర్ ఇస్తున్నారు 3 పార్టీల వాళ్ళు. ఇది నడుస్తూ ఉంది వారం రోజుల నుంచి. సో నిన్న గట్టిగా డబ్బులు ఇచ్చుంటారు, ఒట్టేయించుకొని ఉండుంటారు. ఇలాంటివి రకరకాల కథలు జరిగి ఉండుంటాయి రాత్రి వరకు. సో రాత్రి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఓటేయటానికి వెళ్తున్నాం. మనం ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ వరకు, ముఖ్యమంత్రి వరకు ఎవరైనా సరే, ఈ నాయకులు కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మనకు కనపడతారు, మనం వాళ్ళకి కనపడతాం. ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో కుక్కను చూసినట్టు కూడా మనల్ని చూడరు. దయచేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులకో, మద్యానికో, మిగతా గిఫ్టులకో కక్కుర్తిపడి, ఆశపడి మీ ఓటు నమ్ముకోకండి. మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీ గ్రామానికి న్యాయం చేస్తాడా? మీ గ్రామ రూపురేఖల్ని మార్చగలుగుతాడా? మీ గ్రామాన్ని సస్యశ్యామలం చేయగలుగుతాడా? మీ గ్రామంలో ఉన్న సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, వాటిని మంచిగా ఉంచగలుగుతాడా? ఆదర్శ గ్రామంగా తయారు చేయగలుగుతాడా? అనుకున్న వ్యక్తికే పట్టం కట్టండి. ఈరోజు చూస్తూ ఉంటే గ్రామాల్లో ఎన్నడూ కనపడిన వాళ్ళు వచ్చి గ్రామాల్లో ఉంటున్నారు. ఈరోజు వాళ్ళు ఏ రోజు ఆ ఊరికి వచ్చింది లేదు. వాళ్ళు ఒక పండగకు వచ్చింది లేదు, ఒక పబ్బానికి వచ్చింది లేదు, ఒక కష్టంకి వచ్చింది లేదు, సుఖానికి వచ్చింది లేదు. వాళ్ళు ఈరోజు ఎలక్షన్స్ రాగానే వచ్చి క్యాండిడేట్లుగా నిలబడి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలారా, దయచేసి అలాంటి వాళ్ళని గుర్తించండి. మీరు పిలిస్తే పలికేటోడు, ఎప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేటోడు, గ్రామంలో పుట్టి పెరిగి గ్రామంలోనే ఉన్నోడు, చదువుకున్నోడు, గ్రామ సమస్యలు తెలిసినోడు, ప్రజలకి సేవ చేస్తాడు అని అనుకున్న వాడికే ఓటేయండి. ఓటుకి నోటుకో, మందుకో, బిర్యానీకో అమ్ముడు పోతే జీవితాంతం ఇలాంటి బతకాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. దయచేసి మీ ఓటు నమ్ముకోకండి. ఆదాబ్ హైదరాబాద్ ద్వారా మనం చెప్తుంది ఏంటంటే, నీకు సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతో కాదు, కసితీరా ఓటుతో దెబ్బ కొట్టు. విక్రమార్కుల్లా ఓటేయి, అక్రమార్కుల తాటది. నీకు కసి ఉంది, ఎవరిపైన కసి ఉంది? నిన్ను దోచుకు తింటున్న రాజకీయ నాయకులపై కసి ఉంది. నీకు కసి ఉంది, ఎవరిపై కసి ఉంది? నీతో పాటు ఉంటూ, నీ ఓటు తీసుకుంటూ, ఈరోజు బంగ్లాలు, మేడలు, ఫామ్ హౌస్లు, మిద్దెలు కట్టుకొని నిన్ను కనీసం మనిషిగా చూడని రాజకీయ నాయకులపై నీకు కసి ఉంది. ఏం చేద్దాం? ఎలా తీర్చుకుందాం కసి? ఓటేద్దాం. ఓటుతో మన కసి తీర్చుకుందాం. ఓటుతో దెబ్బ కొడదాం, దిమ్మ తిరిగేట్టు కొడదాం. వాడు ఇచ్చిన డబ్బులు, వాడిచ్చిన మద్యం, వాడు ఇచ్చిన బీరు, బిర్యానీ అన్నిటినీ వాడి మొహానే కొట్టండి. ఆత్మసాక్షికి ఓటేయండి, నిజంగా ఓటేయండి, న్యాయానికి ఓటేయండి, మీ గ్రామానికి మంచి చేస్తా అనుకోండి ఓటేయండి. దయచేసి చెప్తున్నాం, మళ్ళీ అవకాశం రాదు మనకి. పోరాడి అంటే మీరు ఓటేసి పోరాడి రాజులు అవుతారో, అమ్ముకొని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త. అర్థమైందా? మీరు ఈ ఎలక్షన్స్లో పోరాడి రాజులు అవుతారో, లేదు నాకు వచ్చే ఒక బీరు, బిర్యానీ చాలు, నాకు అంతకుమించి నాకేం వద్దు అనుకొని బానిసలు అవుతారో మీ ఇష్టం. ఆలోచించుకోండి. మరోసారి చెప్తున్నాను, నీకు సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతో కాదు, కసితీరా ఓటుతో దెబ్బ కొట్టు. విక్రమార్కుల్లా ఓటు వేయి, అక్రమార్కుల తాటది. పోరాడి రాజులు అవుతారో, అమ్ముకొని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే. తస్మాత్ జాగ్రత్త. ఈ పాటికి మొదలవుతున్నాయి. మా వీడియో చూసిన వాళ్ళు ఇంకా స్టేజ్లు, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి మీ ఓటుని అమ్ముకోకండి, ఆత్మసాక్షికి ఓటేయండి. ఈ రాజకీయ నాయకులకి మనం ఇప్పుడు తప్ప ఎప్పుడూ కనపడం. కాబట్టి వాళ్ళకి
జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పండి. సేవ చేసేటోడికే డబ్బులు ఓటేయండి, అందుబాటులో ఉండేటోడికే ఓటేయండి. ఈ మధ్య కొత్త వేషం తయారైంది ఏంటంటే, డబ్బులు ఇస్తే తీసుకో కానీ నీకు నచ్చినోడికి ఓటేయని తయారైంది. వాడు తీటకి డబ్బులు ఇస్తున్నాడు నీకు, నీ మీద ఏదో ప్రేమ ఉండో నువ్వంటే అది ఉండో డబ్బులు ఇట్లా వాడు తీటకి డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు తీసుకోండి, బరాబర్ తీసుకోండి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో నుంచిన ప్రతి వాడి దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి. డబ్బులు తీసుకోండి కానీ మీ ఆత్మసాక్షికి ఓటేయండి. ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి.